నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. గత కొన్ని 5 రోజులుగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వేదికగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్న వివాదంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని లాగడాన్ని ప్రశ్నిస్తూ కొత్తపేట నియోజకవర్గ ఎస్సీ నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే ఎస్సీలకు కాపులకు మధ్య కులాల కుంపటి పెట్టాలని చూస్తే సాయించేది లేదని, ఏదైనా ఎన్నికలు వస్తేనే మీకు అంబేద్కర్ గుర్తుకు వస్తారా? మీరు అధికారంలో ఉన్నంతకాలం గుర్తుకు రాని అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే సంఘటన గురించి దళిత సోదరులకి వివరం కావాలని మేము నిర్ణయించుకున్నాం, వివరణ ఇవ్వాలని. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఏం తెలీదు. ఏదో రమ్మన్నాడో ఆ రోజు మీటింగ్ కూడా ఉద్దేశం వాళ్ళకి తెలీదు. 30 నైట్ పార్టీ ఇచ్చేస్తున్నాం, వచ్చేయమంటే వచ్చేది తప్పించి అక్కడికి వచ్చిందా తీసుకుని వెళ్తాం. కానీ అక్కడ జరిగిన విషయం అంతా క్లారిటీ వచ్చింది కాబట్టి 2-3 అంశాలు మీకు మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. సత్యానందం గారికి, జగ్గిరెడ్డి గారికి దళితుల మీద ఉన్న ప్రేమ ఏంటి డిఫరెంట్ చెప్తే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే జగ్గిరెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రతిసారి ఎలక్షన్ ముందర అంబేద్కర్ జ్ఞాపకస్తాడు. ఆయనకి వచ్చి ఏం చెప్తాడు, నేను అది ఎట్టేస్తాను, ఆ 4 అడుగులు ఎట్టేస్తాను, ఊరు విగ్రహం ఎట్టేస్తాను అని చెప్తాడు. కానీ సత్యానందం గారు మాట ఇవ్వకపోయినా కానీ కొత్తపేట నడిబొట్టులో ఏ ఎలక్షన్లో కూడా ఆయన ఎవరికి మాట ఇవ్వలేదు. నేను అంబేద్కర్ స్టాట్యూ పెడతాను, నేను అది ఇచ్చేస్తానని ఎవరికి కూడా మాట ఇవ్వకుండా సొంత సామాజిక వర్గాల నుంచి ఇతర కులాల నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినా సరే అవన్నీ నిలబెట్టుకుని అందరినీ సమన్వయపరిచి అందరిని ఒప్పించి ఎంతో హుందాతనంగా కొత్తపేట నడిబొట్టులో అంబేద్కర్ స్టాట్యూ పెట్టించాడు. అదే సత్యానందం గారి గొప్ప. ఆయనకి ఇంటికి చాలా తేడా ఉంది. ఇంకో రెండో విషయం, 3 సార్లు ఎలక్షన్లో నేను స్టాట్యూ పెట్టిస్తాను అని పెట్టి ఓడిపోయినా నగ్గిన అతను పెట్టించలేకపోయాడు. ఇప్పుడు ప్రజెంట్స్ ఇచ్చేస్తున్నాం. సత్యానందం గారు మొన్న ఎలక్షన్లో ఏమీ మాట ఇవ్వలేదు. నేను కొత్తపేటలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కడతాను, రావులపాలెంని పూలే కమ్యూనిటీ హాల్ కడతాను, ఏం మాట ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే బంపర్ మెజార్టీతో నగ్గాడు. ఈ రోజుని కొత్తపేట కాన్స్టిట్యున్సీలో 4 మండలాల దళితులు తల తిరిగేలాగా అక్కడ ఇంచుమించు ఎకరా 20 సెంట్లు సైటు అంబేద్కర్ కళ్యాణ మండపానికి కేటాయించాడు. అది సత్యానందం గారికి ఉన్న కమిట్మెంట్. నువ్వేం చేసి ఇచ్చిన మాట నేను 3 ఎలక్షన్లు ఉపయోగించుకున్నావు. ఏ ఊర్లైనా సరే చిన్న అంబేద్కర్ స్టాట్యూ పెట్టించావా? లేదు. కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు దళితులందరూ ఎవరు ఉపయోగించుకుంటున్నారో నువ్వు ఉపయోగించుకుంటున్నావు. మొన్న మేమే చెప్పకూడని విషయం చెప్తున్నాం, మేము కూడా స్టాట్యూ పెడదామని ట్రై చేసాం. ఏం చెప్పాడైనా, అంబేద్కర్కి నేను కొత్తపేటలో ఎలాగైతే గౌరవించానో రావులపాలెం కూడా నేను గౌరవిస్తాను, అందరు 3 నెలల్లో మీకు నేను స్టాట్యూ లాగా చేస్తానని అభయమిచ్చాడు. అది సత్యానందం గారికి ఉన్న కమిట్మెంట్. నీదేముందే 170% మంది దళితులు కూడా తిప్పుకుంటున్నావు. ఏ దళితుడికి ఉపకారం చేసావు నువ్వు? ఏ ఊర్లో అయినా సరే నీ పేరు చెప్పి అంబేద్కర్ స్టాట్యూ ఉందా? ఎక్కడా లేదు. అది నీకు సత్యానందం గారికి ఉన్న తేడా. మన గోపాలపురం సంఘటనే నీ వెనకాల ఉన్న చేత మనం మాట్లాడిపిస్తున్నావు. గోపాలపురం కేసుల్లో నేనే తీసుకొచ్చాను బెయిల్ మీద అని చెప్తున్నావు. కానీ జరిగిన వాస్తవం చెప్తాను, అర్థం చేసుకుని ఒకే 1 నిమిషం. నేను పల్లేసు, విశాఖ గారు, ఇంకా ఇంచుమించు 4-5 ఆకుల రామకృష్ణ గారు, మేమందరం కూడా సెంట్రల్ జైలుకి, నల్లరామన్ గారు మేమందరం బ్యాచ్ కింద వెళ్ళి సెంట్రల్ జైలుకి 4 సార్లు వెళ్ళాం. వాళ్ళు పలకరిస్తాకే ఆకుల రామకృష్ణ గారు ఇతర కోపల నాయకులు కూడా వచ్చారు. గోపాలపురంలో అక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడ మేమున్నాం. నువ్వు కేసు పెట్టించింది నువ్వు, జైలు పాలు చేసింది నువ్వు, మళ్ళీ మేము తీసుకొచ్చామని చెప్తూ నువ్వు ఎవరు తీసుకొచ్చావు? జగ్గిరెడ్డి గారు అర్థం చేసుకోండి. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యాక్షన్ చేసావు. అది మా కోసం చేసావా? నీ సామాజిక వర్గం రెడ్డిని రక్షించడం కోసమో ఆ యాక్షన్ చేసావు. ఇవన్నీ తెలని విషయాలు ఏమున్నాయి? ఎలా చెప్పుకుంటూ పోతే వైసీపీలో దళితులు మాకు గొడవలేం లేవు. కానీ నువ్వు కావాలని సృష్టిస్తున్నావు. ఆర్థ విషయాలు తెలియదు. ఫేస్బుక్లో ఎవరి స్పెషల్ పెడుతున్నారు. నీ కన్నా వీరెట్లు మా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. మాకు ఉన్నతనం వడ్డొస్తుంది. మా నాయకుడు గొడవలొద్దు, సమస్యపూర్వకం ఉండండి, అన్నదమ్ములా కూడా మా నాయకుడు చెప్తున్నాడు. మా నాయకుడికి మేము గౌరవించి మేము అలా ఆగుతున్నాం. లేకపోతే మీకన్నా ఎక్కువ సోషల్ మీడియాలో పెట్టగలదు. విలేకరులు అట్టెట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయించున్నాం. వాళ్ళ విలేకరుల్లో తెలుస్తలేదు, పార్టీ కార్యకర్తలు తెలుస్తలేదు. మేము కూడా చాలా చేయగలుగుతాం. జగ్గిరెడ్డి గారు మాకు ఆత్మాభిమానం అడ్డొస్తుంది. గొడవల మీద ప్రోత్సహించి మా నాయకుడు ప్రోత్సహించడం. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ సమస్య కాపులకి మాకు కాదు. అక్కడ
అక్కడ ఇంచుమించు 200 కుటుంబాలు అక్కడ కాపులు ఇల్లు ఉన్నాయి. అదే ప్లేస్లో మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎవరి కోసం పెట్టుకుంటారు? వాళ్ళ దైవం వాళ్ళు పెట్టుకుంటున్నారు. మధ్యలో మమ్మల్ని లాక్కుని ఎందుకు? అదే మీ సామాజిక వర్గాన్ని 200-300 మంది చేసి తీసుకెళ్ళండి కూడా. ఆ కేసులు మళ్ళీ మా వాళ్ళ మీద మళ్ళీ పెట్టి బైండ్ అవుట్ చేసి ఎవరో చేశారంట. దాని గురించి ఇవాళ సోషల్ మీడియాలో బైండ్ అవుట్ చేశారంట 18 మందిని మీద. అంబేద్కర్ పేపర్ ఫోటోలు టిఫిన్ ప్రశ్నించినందుకు ఎంతమంది లోపడించావు నువ్వు? దేశద్రోహం కేసు కట్టించావు. మట్టితో మేము అడ్డాడుతుంటే ఎంతమంది మేము మా మీద కేసులు కట్టించావు? ఇవన్నీ లిస్ట్ చాలా ఉన్నాయి. అలా మా నాయకుడు ఎవరి మీద అన్యాయంగా కేసులు కట్టించలేదు. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఆ స్టాట్యూ కాపుల మనోభావాల ప్రకారంగా నిర్మించుకుంటున్నారు. అన్ని కుణాలు మద్దతు ఇస్తున్నాయి. మీకు వచ్చిన బాధ ఏంటి? సీన్లోకి అంబేద్కర్ని ఎందుకు లాగాలి? హనుమాన్ని ఎందుకు లాగాలి? అది అంతకన్నా ప్రేమ ఉంటే నువ్వురా ఇప్పుడు పెట్టించి మేము కూడా వస్తాం. నువ్వు ఎక్కడ పెట్టిస్తావు అంబేద్కర్ స్టాట్యూ? ప్రేమ ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. సెంటర్లో పెట్టించారని మీరు పెట్టండి, మేమందరూ సపోర్ట్ చేస్తాం. ఎందుకు లేనిపోని ప్రేమ మా మీద అలగబోతాం? ఎందుకంటే మీకు అవసరం వచ్చినప్పుడు దళితులు కావాలి, మీకు అధికారం వచ్చినప్పుడు దళితులు ఆవిడ కూడా ఉంటుంది పక్కనే. అది అందరూ మా వాళ్ళు గ్రహించుకుని మీ కూడా ఉన్న కూడా గ్రహించుకున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమవక సపోర్ట్ చేస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు బాధపడి మాకు కూడా చెప్పాలి. అలాగని మేము సత్యానంద గారు ఒంటరిగా మేము వన్ సైడ్ వెళ్ళిపోము. మేము కూడా తప్పు ఒప్పు ఆలోచించుకుని వెళ్తాం. అలాగే కూడా మీరు కూడా ప్రయాణించుకుని భవిష్యత్తులో మీకు మా మీద దళితుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నది రేపేరండి. సెంట్రల్ విగ్రహం పెడితే మీరు ముందరండి, మీకే చేయకూడతాం. అంతే తప్పించి కులాల మధ్య మతాల మధ్య విద్వేషం ద్వేషించకండి. మా నాయకుడు చెప్పాడు ఖచ్చితంగా మాట చెప్పినట్టు ఎవరి మాట ఇలా కళ్యాణ మండపం 12 కొంచెం సేల్లో ఇలా కళ్యాణ మండపం కట్టిస్తాడు. రావులపాలెం పూలే పేరు బీసీ కమిటీలు కట్టిస్తాడు. అలాగే రేపొద్దు స్టాట్యూ కూడా మేము పెట్టిస్తాం. మా నాయకుడు మేము కన్విన్స్ చేసుకుంటాం. అన్ని కులాలను గౌరవించి అన్ని కులాలతో మాట్లాడి మేము నిర్మించుకుంటామని. భవిష్యత్తులో మీకు ఏమంటే మీరు ఎదురు తీసుకెళ్ళి వాళ్ళతో బాగా గొడవ పడండి, వాళ్ళ మీరు తెలుసుకోండి. కానీ మమ్మల్ని మాత్రం మా జాతిని బలి చేయకూడదని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జైభీములు తెలియజేసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమేమో మీ అందరికీ తెలుసు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు వంటి ఒక రాజు ఒక మహనీయుడి విగ్రహాన్ని మరి రావులపాలెం నడిబొడ్డులో పెట్టాలని ఒక సామాజిక వర్గం మరి ఆశించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు మరి ఈ రావులపాలెంలో మాజీ మరి ఎమ్మెల్యే అయిన చెర్ల జగ్గిరెడ్డి ఒక దురుద్దేశంతో ఆ విగ్రహ ప్రతిష్టని ఆపడం అనేది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అతను ఆ సామాజిక వర్గానికి వాళ్ళందరూ కూడా ఒక మహనీయుడిగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఆ విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకోవాలని వాళ్ళు తలంచినప్పుడు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీసే అర్హత మరి జగ్గిరెడ్డికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే మిత్రులారా, అలా వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చిత్రపటాన్ని పట్టివలసిన అవసరం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను నేను ముఖ్యంగా. ఎందుకంటే ఇది మా కులాల మధ్య చిచ్చు పెట్టాను కదా నువ్వు పెట్టే ఈ ఫోటో పట్టిన వరకు అసలు అంబేద్కర్ పేరు ఎత్తడానికి నీకు అర్హత ఉందని అడుగుతున్నాను. నీకుందా అసలు? నువ్వేం చేశావు? నువ్వు 40 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి విగ్రహాన్ని కూడా నువ్వు పెట్టకుండా డబ్బులు వసూలు చేసి ఈరోజు విగ్రహాన్ని పెట్టలేదు. ఇప్పటి వరకు ఆ విగ్రహాన్ని పెట్టలేదు, చేయలేదు. ఏం చేసావు నువ్వు? అలాగే 18 మంది యువకుల్ని రాజద్రోహం నేర కింద మరి జైల్లో పెట్టించినప్పుడు నువ్వు ఏమయ్యావయ్యా? అంబేద్కర్ విగ్రహాలు ప్లేట్లలో చిత్రపటం చేశారని ప్రశ్నించిన దళిత యువకుల మీద జైల్లో పెట్టించినప్పుడు ఏమయ్యావయ్యా నువ్వు? అప్పుడు లేని మరి అంబేద్కర్ మీద ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చేస్తుందా నీకు? సమర్థవాద్ జగ్గిరెడ్డి ఈ కులాలను అడ్డు పెట్టుకుని నీకు దమ్ము ధైర్యం లేక నీవు ఈరోజు ఏం చేస్తావంటే వాళ్ళు ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు నువ్వు మమ్మల్ని వెంటట్టుకుని తీసుకోవాలని వెళ్తున్నావు తప్ప నీకు మా మీద ప్రేమ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీకే మాత్రము దళిత జాతి మీద దళితుల మీద నీకే మాత్రమో ప్రేమ అనేది లేదు.
నీకు అది స్పష్టంగా మాకు తెలుస్తుంది. కేవలం ఒక దురుద్దేశంతో, మీ రాజకీయ దురుద్దేశంతో మాత్రమే నువ్వు ఈ రోజు కులాల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు రెచ్చిపోవడానికి మేము అందరం కూడా సిద్ధంగా లేవు. మాకు ఆలోచన ఉంది, మాకు తెలుసు. మేము మా నాయకుడు మరి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వెళ్ళమని చెప్పలేదు. మా నాయకుడు అభివృద్ధిలో నడుస్తున్నాం. మా నాయకుడు మమ్మల్ని ఒక పద్ధతిగా మమ్మల్ని వెళ్ళమన్నారు కనుక పద్ధతిలోనే వెళ్తున్నాము. లేదు అనుకుంటే మేము కూడా మరి నీకులాగా రౌడీలాగా రోడ్డు మీదకి రావడం జరిగితే చాలా అనంతాలు జరుగుతాయి. ఈ సందర్భం తెలియజేస్తాం. జాగ్రత్తగా మీరు మసలుకొని ఆ దగ్గర విషయంలో ఆలోచించే నిర్ణయం తీసుకోండి. లేదనుకుంటే యావత్ దళిత మరి ఈ నియోజకవర్గం దళిత జాగ్రత్త కూడా నేను విరేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.